హాయ్, వెల్కమ్ టు రాముడు ఛానల్. ఈరోజు నేను సమ్మక్క చేస్తున్నాను. సమ్మక్క కోసమని పాలు పొంగిచ్చి పరమాన్నం చేస్తున్నాను. పరమాన్నం కోసం అనేసి బ్రౌన్ రైసు, సగ్గుబియ్యం, శనగపప్పు వేసి వండుతున్నాను. మనం సమ్మక్క తల్లికి చేసుకునే ముందు ఫస్ట్ మన ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకున్న తర్వాతనే చేసుకోవాలి. శివుడికి అభిషేకం చేస్తున్నా. ఫస్ట్ దేవుడికి రోజు శివయ్యకి ఒక మందార పుష్పం పెట్టుకున్న తర్వాత దండం పెట్టుకుంటా. రోజు నిత్య దీపారాధనలో కూడా 5 దీపాలు వెలిగించుకుంటా. ఎందుకంటే మా పిల్లల కోసం కూడా నేనే రోజు దీపారాధన చేస్తాను. వాళ్ళు జాబులు హడావుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కుదరదు కాబట్టి నేనే చేస్తాను. రోజు 5 దీపాలు వెలిగిస్తాను. ఇది మన కులదైవం, ఇష్టదైవం వెంకటేశ్వర స్వామికి దీపారాధన. ఇది కామాక్షి దీపం. తల్లికి చేసే ముందు ఫస్ట్ నేను దేవుడికి వేజీగా పెట్టేసా, ఆరతిస్తాను. కలిపి దీపారాధన చేస్తున్నా. సమ్మక్క తల్లికి ప్రతి సంవత్సరం చేస్తాం మేము. పెద్ద జాతర జరిగేటప్పుడు ఏటపోతతో చేసి చుట్టాలందరినీ పిలుచుకొని చేస్తాం. మామూలుగా ఇది మా ప్రతి సంవత్సరం చేసేది కాబట్టి ఇప్పుడు మేము కోడితో చేస్తున్నాం. సమ్మక్క తల్లికి కూతురికి 2 బెల్లం కుందులు పెడతాం, పానకం పెడతాం, మంచిగా పరమాన్నం పెడతాం, అన్ని పండ్లు, చీర, గాజులు మొత్తం పెట్టుకుంటాం తల్లికి. మేము కోడితో చేస్తాము. ఏటపోతతో కూడా పెద్ద జాతరకి ఏటతో చేస్తాం. పెట్టుకొని తీసుకెళ్ళి సమ్మక్క తల్లికి అన్నీ నిండుకుండా వేసి పెడతాను నైవేద్యం. మటను, చికెను, పరమాన్నం, రైసు అన్నీ తల్లికి పెట్టుకొని అయిపోయింది.